గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఒకవైపు ఏమో ఖమేనీ అంత్యక్రియలు అనేవి జరుగుతున్నాయి. 5 days పాటు ఆ ఫ్యూనరల్ ప్రొసెషన్ ఇవన్నీ ఉంటాయి అనుకున్నప్పుడు సైలెంట్ గా ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ పీస్ టాక్స్ అనేవి జరుగుతున్నాయి. అక్కడ సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుతోంది. కాబట్టి ఏమీ జరగదు అనుకుంటే ఎందుకంత ప్రొవోకివ్ గా మళ్ళీ ఇద్దరు మారుతున్నారు, ఎందుకలా స్టేట్మెంట్లు అగ్రెసివ్ గా ఇస్తున్నారు అనేది? యాక్చువల్లీ అమెరికా వైపు నుంచి ఎక్కువ ప్రొవోకేషన్ లేదు. ఫర్ ఎ చేంజ్ ప్రొవోకేషన్ ఇరాన్ సైడ్ నుంచి వస్తుంది. గుర్తుంటుంది మీకు, మనం మాట్లాడినప్పుడు మనం ఒకసారి వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఫ్యూనరల్ అని అడిగాం మనం. ఇది దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఇట్. ఇంకా అగ్రెసివ్ గా వెళ్తారా? ఎస్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్లో ఉన్నది కంట్రోల్ చేస్తున్నది కంప్లీట్లీ ఐఆర్జీసీ. ఇప్పుడు ఈ జరిగిన ఫ్యూనరల్ సెరమనీ కూడా మొత్తం ఒక షోగా నడిపిస్తుంది ఐఆర్జీసీ. అక్కడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ గారు చెప్పారు, మీరు ఫ్యూనరల్ సెరమనీకి రాకపోతే మీ శాలరీలో ఆ రోజు డిడక్షన్ జరుగుతుంది. ఇరాన్ పాపులేషన్ 90 million. ఈ ప్రొసెషన్కి మొన్న వచ్చిన వాళ్ళు సంఖ్య అంత మ్యాక్సిమం పెట్టుకుంటే 1 million, అంటే హార్డ్లీ 1%. అయతోలా ఖొమేనీ ఫ్యూనరల్కి 5 million వచ్చారు. ఖొమేనీ 1989లో చనిపోయినప్పుడు. అది పెద్దదా, ఇది పెద్దదా? దీన్ని ఐఆర్జీసీ ఒక షోగా చేసుకొని ఎందుకు 4th of July డేట్ పెట్టారు కవిత గారు? 4th of Julyకి ఎందుకు మొదలు పెట్టారు ఈ ఫ్యూనరల్ ప్రొసెషన్? ఎప్పుడైనా చేయొచ్చు కదా, దాని ముందో దాని తర్వాత. సో అమెరికా ఇండిపెండెన్స్ డే అనేది ఉంది కాబట్టి అక్కడ అమెరికా సెలబ్రేట్ చేసుకుంటే, ఇక్కడ చూడండి మా పవర్ చూడండి, మేము 1 million పీపుల్ని రోడ్ మీద తీసుకొచ్చాము. మీరు అదే టైంలో వీళ్ళ డెత్ టు అమెరికా అనేటువంటి నినాదాలు. ఎస్, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అనే పాత పాట వాళ్ళది. దాంట్లో కొత్తదేం లేదు. ఇరానియన్ రెజీమ్ ఇదే ఉంటారు. 46 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆడుతున్న గేమ్ ఇదే గేమ్. ఇది ఎప్పుడు మారదు. ఇంగ్లీష్లో అంటారు లెపర్డ్ విల్ నెవర్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. మీరు ఎంత పెయింట్ కొట్టినా కానీ ఎంత చేసినా కానీ లెపర్డ్ లాగానే ఉంటుంది. ఇరాన్ కూడా అంతే. ఇరాన్లో మోడరేట్ ఇరాన్ అనేది లేదు. ఒక టైంలో ఉండే, అహ్మదీనెజాద్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన అప్పుడు హౌస్ అరెస్ట్ చేసి పడేశారు. అట్లాంటి మోడరేట్స్ ఉన్నప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే ఒక పెద్ద తప్పు. ఇస్లామిక్ ఎస్, రిపబ్లిక్ కాదు. దే ఆర్ నాట్ అ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏంటి? అక్కడ ఓపెన్ ఫేర్ అండ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉంటుంది, వాళ్ళ నడిమిట్లో సెలెక్షన్ ఉంటుంది. ఇదేంటి? వాళ్ళ ప్రెసిడెంట్ కాబోతున్న మనిషిని సెలెక్ట్ చేస్తున్నది ఎవరు? గార్డియన్ కౌన్సిల్. గార్డియన్ కౌన్సిల్ 6 మందిని ఎవరు అపాయింట్ చేస్తారు? సుప్రీం లీడర్. మిగతా 6 మందిని సెలెక్షన్గా వస్తారు. వాళ్ళు కూడా ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈయనది. సో ప్రెసిడెంట్ క్యాండిడేట్కి 2-3 నిలబడితే దాన్ని న్యాచురల్లీ వాళ్ళే గెలుస్తారు. వాళ్ళు నడిపెట్టి ఇది సౌత్ కొరియా, మన చైనీస్ ఎలక్షన్ లాగా అయిపోతుంది, లేకుంటే నార్త్ కొరియా లాగా. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ని ఇప్పుడు అమెరికన్ అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళకి నార్త్ కొరియా లాగా మారిపోతున్నారు. మాకు ఎవరి సహాయం అక్కర్లేదు, మేము మా కోసం ఉంటాం, మేము మా పని మేము చూసుకుంటాం, మిమ్మల్ని ఎవరిని మేము హెల్ప్ అడగడం, సహాయం అడగము. నార్త్ కొరియా చూడండి, అది మ్యాక్సిమం చైనా దగ్గర కొంచెం రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి, రష్యా దగ్గర ఇండైరెక్ట్ ఒక రిలేషన్షిప్. ఎవరి దగ్గరికి రారు వాళ్ళు. అక్కడ ఫ్యామిన్ ఉంది, తినడానికి తిండి లేదు, అన్నీ తెలుసు అక్కడ. కానీ దే విల్ స్టిల్ మేనేజ్, సమ్హౌ దే విల్ మేనేజ్. అది ఇరాన్ స్ట్రాటజీ. ఇప్పుడు 2 స్ట్రాటజీలు ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఖమేనీ చనిపోయినప్పుడు ఈ 40 రోజుల ముందు, దట్ ఈస్ 1, ఓపెన్ అప్ టోటలీ. ఓకే, ఇప్పుడు మన దేశాలు చూస్తే 3 దేశాల లోకంలో ఆర్ రూల్డ్ బై ద ఆర్మీ బట్ డెమోక్రటిక్గా నడుస్తుంది. ఒకటి ఈజిప్ట్, ఇంకోటి పాకిస్తాన్, అండ్ ఇరాన్ వాళ్ళలాగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐఆర్జీసీ అనేది ఒక యూనిట్ని తీసుకొచ్చింది అయతోలా ఖొమేనీ 1980లో. 79లో అని తిరిగి వచ్చిన తర్వాత 80లో హీ సెటప్ దిస్ యూనిట్. అప్పుడు ఇంకో పేరు ఉండే దానికి. ఎందుకంటే ఈ రెగ్యులర్ ఇరానియన్ ఆర్మీకి ఆయన డౌట్ ఉండే, వీళ్ళు షా ఆఫ్ ఇరాన్ వాళ్ళు, వీళ్ళు ఎప్పుడో ఒక రోజు నన్ను లేపేస్తారు ఇక్కడి నుంచి అని. ఇన్ఫ్యాక్ట్ ఖమేనీ మీకు గుర్తుంటుంది, ఖమేనీ ధర చనిపోయిన తర్వాత ఖమేనీ 1981లో అక్కడున్న ఒక కమ్యూనిస్ట్ గ్రూప్ ఒకటి ఉండే ఇరాన్లో, అది సోవియట్ యూనియన్తో అఫిలియేటెడ్ ఉండేవాళ్ళు. వాళ్ళకి వీళ్ళెవరు నచ్చారు, రిలీజియస్ లీడర్స్ని. సో ఈ ఖమేనీ ఫస్ట్ స్పీచ్ చేయడంలో ఆయన ఒక మాస్క్లో తెహరాన్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముందు ఒక టేప్ రికార్డర్ పెట్టారు. బహుశా నేను చెప్పాను, ఆ వీడియో ఎప్పుడు కూడా యూట్యూబ్లో మీకు కనిపిస్తుంది. అండ్ హీ వాజ్ బ్యాడ్లీ ఇంజర్డ్. ఇన్ఫ్యాక్ట్ సో బ్యాడ్ అంటమాట, ఆయన రైట్ హ్యాండ్ ఇప్పుడు కూడా ఆయన చనిపోయేదాకా పని చేయట్లేదు. ఈజ్ రైట్ హ్యాండ్ నెవర్ వర్క్. ఆయన ఎప్పుడు మీరు చూసుంటారు, ఆయన ఏ వీడియోని చూడండి, 36 సంవత్సరాలు పరిపాలించారు, కానీ నడుస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టుకుంటారు. ఆయన వోకల్ కార్డ్స్ పనిచేయదు, ఎక్కువ సాఫ్ట్గా మాట్లాడతారు. ఈ అటెంప్ట్ ఎవరు చేశారు? కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు. అక్కడ ఆ టైంలో పెద్ద కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఇరాన్లో. షా ఆఫ్ ఇరాన్ని గద్దె దింపడానికి ఇరానియన్ రిలీజియస్ లీడర్షిప్ ఒకరే కాదు, ఈవెన్
కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ట్రై చేశారు. ఇది వీళ్ళ వైపు నుంచి జరిగిన అటెంప్ట్. సో ఇదన్నీ కలుపుకుంటే ఆఫ్టర్ ఖమేనీ హూ అని చెప్పి ఒక ప్రశ్న వచ్చింది. ముస్తఫా ఖమేనీ ఉన్నారా లేదా తెలియదు, వాళ్ళ ఇమేజ్ ఏం మెయింటైన్ చేస్తున్నారు, ఆయన ఇంకా బతుకున్నారు, ఈ స్టిల్ అలైవ్ అని. ఎందుకంటే లేదని చెప్పారనుకోండి, దెన్ ఇరాన్ ఈజ్ ఫినిష్డ్. నెక్స్ట్ డే ఇరాన్లో రైట్స్ బ్రేక్ అవుతుంది, ఇరాన్లో అక్కడ ఒక సివిల్ వార్ జరగబోతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్యూనరల్ని ఈ ఐఆర్జీసీ వాళ్ళు ఒక షోగా వాడుకొని మాకు సపోర్ట్ ఉంది చూడండి, ట్రంప్ కూడా చెప్పారు కదా, గుర్తుంది మీకు, ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఇంతమంది నేను అనుకున్న వ్యతిరేకత ఉంది ఈయన నేను ఎవరో ఎక్స్ప్లెయిన్ చేశారంట ఆయనకి, అది 2 లక్షలు 3 లక్షల మంది వచ్చారు అంతే, ఇరాన్ పాపులేషన్ ఇస్ 90 million. కొంచెం సాటిస్ఫై అయ్యారా? దెన్ హీ బికేమ్ కరెక్ట్ అండ్ పాసిబ్లీ దిస్ ఇస్ ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పారంట. కాకపోతే అన్ని కంట్రీస్ నుంచి వెళ్ళారు, ఇంక్లూడింగ్ భారతదేశం నుంచి కూడా వెళ్ళారు. ఇక్కడ నుంచి షియాలు వెళ్ళారు, సర్వమత ప్రార్థనలు అయ్యాయి, కొంతమంది పార్టీల రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు, వెస్ట్ బెంగాల్ గవర్నర్ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత సో మనం వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నామా, లేకుంటే ఓన్లీ ఆ సంతాపం కాబట్టి సంఘీభావంగా ప్రకటించాము? ఇరాన్ కి ఇండియాకి ఒక పాత రిలేషన్షిప్ ఉంది అక్కడ. ఇన్ఫాక్ట్ యునైటెడ్ నేషన్స్లో 198 దేశాలు ఉన్నాయి, క్లోజ్ టు 200. దాంట్లో 50 దేశాలు వచ్చారు ఫ్యూనరల్కి. అమెరికా కొంతమందిని అడ్డుకున్నారు, దే ఓపెన్లీ థ్రెటెండ్. అఫ్కోర్స్ యూరోప్ని పిలవలేదు అనుకోండి, యూరోపియన్ నేషన్స్ ఎవరిని పిలవలేదు, అఫ్కోర్స్ అమెరికన్ పిలవరు, ఎవరు కూడా పిలిస్తే కూడా 50 దేశాలు వచ్చారు. సో 1/4 ఆఫ్ ద గ్లోబల్ హ్యూమానిటీ వచ్చారు, పెద్ద సంఖ్య ఏం కాదు అది. కానీ రిప్రజెంటేటివ్స్ అందుకు తీసుకొచ్చారు. అగైన్ ఇట్ వాజ్ అ షో. మీరు చూసుంటారు ఆ ఫ్యూనరల్ ఎట్లా ఉందని, మొత్తం మిలిటరీ బ్యాండ్, మిలిటరీ పరేడ్ లాగా, ఒక సోల్జర్ సోడ్ తీసుకొని ముందు నడుస్తుంటే ఒక గార్డ్ ఆఫ్ ఆనర్ లాగా అన్నీ చేశారు వాళ్ళు. దే టిపికల్లీ సోవియట్ యూనియన్లో లెనిన్ కానీ, స్టాలిన్ కానీ, బ్రెజ్డేవ్ కానీ ఎవరైనా చనిపోయినప్పుడు జరిగిన అదే గ్రాండ్గా చూపించారు. మళ్ళీ ఓకే, గోర్బచోవ్ పేరు ఎందుకు తీసుకోలేదంటే ఆయన వచ్చేదాకా ఆయన పాపం చనిపోయినప్పుడు చాలా నార్మల్ ఫ్యూనరల్ ఉండే ఆయనకి. అట్లాంటి ఒక షో చేశారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఇరాన్ ఇస్ ఒక చిన్న దేశం కాదు కదా, 90 million ఇస్ ప్రతి బిగ్ నంబర్. గల్ఫ్లో రెండో పెద్ద దేశం సౌదీ అరేబియా అండ్ ఇరాన్, చాలా పెద్ద దేశాలు. యుఏఈ ఆఫ్ కోర్స్ ఇస్ ఎమిరాట్స్, 7 ఎమిరాట్స్. ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ ఆఫ్టర్ ఖమేనీ హూ అనేది రాబోతుంది. అది ఈవెన్ అమెరికాకు కూడా ఒక ఏం చెప్తారు, ఒక బిగ్ ఫ్యాక్టర్ వరీ అంటారు ఇంగ్లీష్లో. ఎవరు వస్తారు, ఐఆర్జీసీని కొట్టాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. సో ఐఆర్జీసీ లీడర్, ఐఆర్జీసీ చీఫ్ మన ఫ్యూనరల్ కనిపించాడు. డెఫినెట్గా ఇజ్రాయెల్ ఆయన్ని మార్కేసేసి ఉంటారు, తీసివేస్తారు, డెఫినెట్గా లేపేస్తారు నెక్స్ట్ ఫ్యూ డేస్. సో ఐఆర్జీసీని క్లీనప్ చేస్తేనే ఇరాన్ క్లీన్ అవుతుంది అని చాలా క్లియర్ సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఈ దాడులు చేపిస్తే ఆలోచించండి, ఇంత సీరియస్గా ఫ్యూనరల్ నడుస్తున్నప్పుడు ఎందుకు షిప్ల మీద దాడి చేయడం?